ఎస్. ఓకే. ఇప్పుడు మనం మృత్తికలు, సాయిల్స్‌కి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దామండి. మృత్తికలు, సాయిల్స్. ఈ మృత్తికలకు, సాయిల్స్‌కి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేయాలండి. మృత్తికలొచ్చేసి ఈ యొక్క సాయిల్స్ అనేవి దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయండి ఇవి. కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థలో మృత్తికలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మృత్తికా అధ్యయనము, స్టడీ ఆఫ్ సాయిల్స్ అంటే మృత్తికా అధ్యయనమును ఏమని పిలుస్తారు అంటే స్టడీ ఆఫ్ సాయిల్స్ మృత్తికా అధ్యయనాన్ని పెడాలజీ అంటారండి. పెడాలజీ అని పిలుస్తారు. మృత్తికా అధ్యయనాన్ని ఏమంటారండి? పెడాలజీ అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పెడాలజీ అంటారు. మృత్తికలను సాగు చేసే అంటే కల్టివేషన్, సాయిల్ కల్టివేషన్ స్టడీని, మృత్తికలను సాగు చేసే పద్ధతిని, సాగు చేసే స్టడీ పద్ధతిని, అధ్యయనాన్ని ఏమని పిలుస్తారంటే పెడోజెనిస్ అంటారు. పెడోజెనిస్ అని పిలుస్తారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మృత్తికలను సాగు చేసే అధ్యయనాన్ని. కాబట్టి మృత్తికలు సాగు చేసే అధ్యయనాన్ని పెడోజెనిస్ అంటే, స్టడీ ఆఫ్ సాయిల్స్ని ఏమంటారంటే పెడాలజీ అంటారండి. ఎస్. ఐసిఏఆర్ అంటారు. ఐసిఏఆర్ అంటే ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటారు. ఈ యొక్క ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటే భారతదేశ వ్యవసాయ పరిశోధన మండలి అంటారండి. ఈ యొక్క ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటే భారతదేశ వ్యవసాయ పరిశోధన మండలి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉందండి. న్యూఢిల్లీ. ఇది మనకు గతంలో ఎస్ఐ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్ అండి. ఎస్ఐ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఎక్కడుంది అని క్వశ్చన్ అడిగారు. కాబట్టి ఎక్కడుందండి? ఇది న్యూఢిల్లీలో ఉందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఎస్ఎస్ఐ అంటారు. ఎస్ఎస్ఐ అంటే ఏంటంటే సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా అంటారు. సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా అని. ఈ యొక్క సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడుందండి? ఇది కూడా న్యూఢిల్లీలోనే ఉందండి. కాబట్టి ఈ యొక్క ఐసిఆర్ ప్లస్ ఎస్ఎస్ఐల ప్రకారం భారతదేశంలో మృత్తికలు ఎన్ని రకాలంటే 8 కేటగిరీస్, 8 రకాలు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎస్ఎస్ఐల ప్రకారం భారతదేశంలో మృత్తికలు ఎన్ని రకాలంటే 8 కేటగిరీస్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, 1 ఈజ్ ఒండ్రు మృత్తికలు ఆర్ వండలి నేలలు. వీటిని అల్లువియల్ సాయిల్స్ అని కూడా పిలుస్తారండి. అల్లువియల్ సాయిల్స్, వండలి నేలలు అంటారు. 1 ఈజ్. నెక్స్ట్ వన్, నెంబర్ 2 బ్లాక్ రేగర్ సాయిల్స్ అంటారు. బ్లాక్ రేగర్ సాయిల్స్ అంటే నల్ల రేగడి నేలలు. ఏంటంటే నల్ల రేగడి మృత్తికలు అని పిలుస్తారు. బ్లాక్ రేగర్ సాయిల్స్. థర్డ్ వన్, ఎర్ర నేలలు, రెడ్ సాయిల్స్ అని. అదేవిధంగా లాటరైట్ సాయిల్స్ అంటారు. వీటిని జైగూరు మృత్తికలు అని కూడా పిలుస్తారంటే జైగూరు మృత్తికలు అని కూడా అంటారు. నెక్స్ట్ వన్, పర్వత మృత్తికలు, మౌంటైన్ సాయిల్స్ అంటే ఏంటండి? పర్వత మృత్తికలు అంటారండి. పర్వత మృత్తికలు. అదేవిధంగా ఆమ్ల క్షార నేలలు,
ఆమ్ల ఆర్ క్షార నేలలోని వీటిని ఏమంటారంటే ఆమ్ల ఆర్ క్షార నేలని సెలైన్ సాయిల్స్ అంటారు. సెలైన్ సాయిల్స్ అంటారు. నెక్స్ట్ వన్ డెజర్ట్ సాయిల్స్ ఆర్ అరిడ్ సాయిల్స్. డెజర్ట్ ఆర్ అరిడ్ అంటారు. ఎడారి నేలలు ఆర్ శుష్క నేలలు. ఎడారి ఆర్ శుష్క నేలలు అని. డెజర్ట్ సాయిల్స్ ఆర్ అరిడ్ సాయిల్స్ అంటే ఎడారి నేలలు ఆర్ శుష్క నేలలు. నెక్స్ట్ వన్ పిటీ సాయిల్స్. వీటిని జీవ సంబంధమైన నేలలు అని. జీవ సంబంధమైన మృతికలండి. జీవ సంబంధమైన మృతికలు ఆర్ ఊబి నేలలు అని కూడా పిలుస్తారు. ఊబి నేలలు అంటారు. కాబట్టి ఒకటి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే వన్ ఈజ్ వీటికి సంబంధించిన విషయాలు చెప్పేటప్పుడు ఐసిఆర్ అండ్ ఎస్ఐసిల ప్రకారం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎస్ఐసిల ప్రకారం వచ్చేసి ఎన్ని రకాలంటే అల్లువియల్ సాయిల్స్ వండలి నేలలు, బ్లాక్ రేగర్ సాయిల్స్ నల్లరేగడి మృతికలని, నెక్స్ట్ వన్ ఎర్ర నేలలు, లాటరైట్ సాయిల్స్ అంటే జేగురు మృతికలు, మౌంటైన్ సాయిల్స్ పర్వత మృతికలని, ఆమ్ల ఆర్ క్షార నేలలు సెలైన్ సాయిల్స్ అని, డెజర్ట్ సాయిల్స్ ఆర్ ఎడారి నేలలు ఆర్ శుష్క నేలలు, పిటీ సాయిల్స్ అంటే జీవ సంబంధమైన నేల ఊబి నేలలని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారండి? 8 రకములుగా డివైడ్ చేశారు. ఎస్, ఇప్పుడు మనం ఒక్కో దాని గురించి మనం డిస్కషన్ చేయాలి. ముఖ్యంగా వీటికి సంబంధించిన విషయాల గురించి డిస్కస్ చేసేటప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డిస్కషన్ చేయాలండి. ఫస్ట్ వన్ వండలి నేలలకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దాం. వండలి నేలలు వీటిని అల్లువియల్ సాయిల్స్ అంటారు. అల్లువియం ఆర్ అల్లువియల్ సాయిల్స్ అని. టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ. టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ అంటే దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో. టోటల్ జాగ్రఫికల్ ఏరియాలో వచ్చేసి దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఇవి ఎంత శాతం ఇస్తున్నాయంటే 45.6%, 45.6% విస్తరించి ఉన్నాయండి. 45.6%. ఇది మనకు ఎస్ఐ ఎగ్జామినేషన్లో అడిగారండి. ఎస్ఐ ఎగ్జామినేషన్లో ఏమని అడిగారంటే భారతదేశంలో ఏ మృతికలు అధికంగా విస్తరించి ఉన్నాయని క్వశ్చన్ అడిగారు. కాబట్టి భారతదేశంలో అధికంగా విస్తరించి ఉన్న మృతికలు వచ్చేసి ఏంటంటే వండలి నేలలు, ఈ యొక్క అల్లువియల్ సాయిల్స్ అధికంగా విస్తరించి ఉన్నాయి. ఈ యొక్క టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఇవి ఎంత శాతం విస్తరించి ఉన్నాయంటే 45.6%, 45.6% విస్తరించి ఉన్నాయి వండలి నేలలు. ఈ యొక్క వండలి నేలలు వచ్చేసి ఎలాంటివంటే వెరీ ఫెర్టైల్ సాయిల్స్ అండి. చాలా సారవంతమైన మృతికలు. వెరీ ఫెర్టైల్ సాయిల్స్ సారవంతమైనవి. వెరీ ఫెర్టైల్ సాయిల్స్ చాలా సారవంతమైనవి. ఎందుకు సారవంతమైనవి అంటే వీటిలో పొటాష్ అండ్ ఫాస్ఫరస్, పొటాష్ మరియు ఫాస్ఫరస్లు సమృద్ధిగా ఉంటాయండి. పొటాష్ అండ్ ఫాస్ఫరస్లు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఇట్ కంటైన్స్ పొటాష్ అండ్ ఫాస్ఫరస్. పొటాష్ మరియు ఫాస్ఫరస్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ యొక్క సారవంతమైన మృతికలు అల్లువియల్ సాయిల్స్. ఎస్, ఇంకొక విషయం ఏంటంటే ఈ మృతికలు విస్తరించి ఉన్న దీస్ సాయిల్స్ ఆర్ ఫౌండ్ అట్ వన్ ఈజ్ ఇండస్ గ్యాంగటిక్ ప్లైన్స్ అండి. ఇండస్ గ్యాంగటిక్ ప్లైన్స్ గంగా సింధు మైదానాల్లో విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ వన్ పంజాబ్ హర్యానా ప్లెయిన్స్. పంజాబ్ హర్యానా మైదానాల్లో విస్తరించి ఉన్నాయి. పంజాబ్ హర్యానా ప్లెయిన్స్. అదేవిధంగా సుందర్బన్ రివర్ డెల్టా, సుందర్బన్ నదీ డెల్టాల్లోనూ విస్తరించి ఉన్నాయి. సుందర్బన్ రివర్ డెల్టాస్. నెక్స్ట్ వన్ కృష్ణా గోదావరి డెల్టాలలో విస్తరించి ఉన్నాయి. కృష్ణా గోదావరి డెల్టాస్. అదేవిధంగా మహానది డెల్టాలలో కూడా విస్తరించి ఉన్నాయి. మహానది డెల్టాల్లోను. అదేవిధంగా కావేరీ డెల్టాల్లో కూడా విస్తరించి ఉన్నాయి. కావేరీ డెల్టాస్. కాబట్టి ఈ మృతికలు వచ్చేసి ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయండి? ఒకటి ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్ గంగా సింధు మైదానాల్లో, పంజాబ్ హర్యానా ప్లెయిన్స్లో విస్తరించి ఉన్నాయి, సుందర్బన్ రివర్ డెల్టాస్లో విస్తరించి ఉన్నాయి, కృష్ణా గోదావరి డెల్టాల్లో విస్తరించి ఉన్నాయి, మహానది డెల్టాల్లో విస్తరించి ఉన్నాయి, అదేవిధంగా కావేరీ డెల్టాల్లో కూడా విస్తరించి ఉన్నాయి.
ఇక్కడ ఒక విషయం చూడండి, డెల్టా అంటే ఇలా ఉంటుందండి, ఇదే డెల్టా. కాబట్టి డెల్టా అనేది ఏంటంటే ఇది డెల్టా. డెల్టా అనేది ఏ భాషా పదం అండి? డెల్టా అనేది గ్రీకు భాషా పదం. డెల్టా అనేది ఏ భాషా పదం అండి? గ్రీకు భాషా పదం. ఈ యొక్క డెల్టా అనే గ్రీకు భాషా పదం. డెల్టా అనేది ఏ భాషా పదం? రోమన్ భాషా పదమా, గ్రీక్ వర్డా, స్పానిష్ వర్డా, అరబిక్ వర్డా, సాంస్క్రిట్ వర్డా, ఇలా ఎన్నో రకాలుగా అడగచ్చండి మనకు. కాబట్టి ఈ యొక్క డెల్టా అనేది ఏ భాషా పదం అంటే ఇది ఒక గ్రీకు భాషా పదం. డెల్టా గుర్తు వచ్చేసి ఇది అండి, సింబల్. డెల్టా అనేది గ్రీక్ వర్డ్ అనమాట. ఈ యొక్క డెల్టా అనే గ్రీకు భాషా పదం. జనరల్గా డెల్టాలు వచ్చేసి ఏంటంటే పురాతన నాగరికతలకు వచ్చేసి, పురాతన నాగరికతలు అన్నీ కూడా ఎక్కడ ఆరిజిన్ అయ్యాయి అంటే, పురాతన నాగరికతలు, ఏన్షియంట్ సివిలైజేషన్స్, పురాతన నాగరికతలు, ఏన్షియంట్ సివిలైజేషన్స్ ఎక్కడ ఆరిజిన్ అయ్యాయి అని క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ యొక్క డెల్టాల్లోనే ఆరిజిన్ అయ్యాయండి. ఏన్షియంట్ సివిలైజేషన్స్, పురాతన నాగరికతలు. ఎందుకు ఉదాహరణగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ, రోమన్ సివిలైజేషన్ కానీ, గ్రీక్ సివిలైజేషన్ కానీ, హరప్పా మొహంజోదరో సివిలైజేషన్, నెక్స్ట్ వన్ ఈజిప్ట్ సివిలైజేషన్, నెక్స్ట్ వన్ పర్షియన్ సివిలైజేషన్. ఇలా సివిలైజేషన్స్ అన్నీ కూడా ఎక్కడ ఆరిజిన్ అయ్యాయండి? ఎక్కడైతే డెల్టాలు ఉన్నాయో ఆ డెల్టా ఉన్న ప్రాంతాల్లోని ఈ యొక్క ఏన్షియంట్ సివిలైజేషన్స్ అన్నీ కూడా ఆరిజిన్ అయ్యాయి. అందువల్లనే డెల్టాలను ఏమంటారంటే నదీ డెల్టాలను, ముఖ్యంగా ఏంటండి నదీ డెల్టా, రివర్ డెల్టాస్ని, రివర్ డెల్టాస్ని ఏమని పిలుస్తారంటే, రివర్ డెల్టాస్ని క్రాడిల్ ఆఫ్ ద సివిలైజేషన్ అంటారండి. క్రాడిల్ ఆఫ్ ద సివిలైజేషన్ అని పిలుస్తారు. క్రాడిల్ ఆఫ్ ద సివిలైజేషన్ అని పిలుస్తారు. క్రాడిల్ ఆఫ్ ద సివిలైజేషన్ అంటారండి. క్రాడిల్ ఆఫ్ ద సివిలైజేషన్ అంటారు. దీన్నే తెలుగులో మనం ఏమనుకోవచ్చు అంటే నాగరికతలకు పుట్టినిల్లుగా మనం వివరించవచ్చండి. నాగరికతలకు పుట్టినిల్లు, నాగరికతలకు పుట్టినిల్లుగా మనం చెప్పుకోవచ్చు. నాగరికతలకు పుట్టినిల్లు. కాబట్టి క్రాడిల్ ఆఫ్ ద సివిలైజేషన్ అని నాగరికతలకు పుట్టినిల్లుగా వేటిని పరిగణిస్తారండి? ఈ యొక్క నదీ డెల్టాలని. ఎస్, ఇది ఇలా విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఇంకా కొన్ని మాటలు చూడండి, ఇక్కడ మీకు నేను చెప్తాను. ఈ యొక్క ఇండస్ వ్యాలీ ఇప్పుడు కావేరీ డెల్టా, ఈ యొక్క కావేరీ డెల్టాలు ఎక్కడున్నాయండి? కావేరీ డెల్టాలు వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలో కావేరీ నది చేత కావేరీ డెల్టాలు ఏర్పడ్డాయి. వన్ ఈజ్ కావేరీ డెల్టాలు ఎలా ఏర్పడ్డాయండి? కావేరీ నది చేత తమిళనాడు రాష్ట్రంలో ఏర్పడ్డాయి. ఇవి కూడా సారవంతమైన డెల్టాలు. మహానది డెల్టాలు ఉన్నాయి. ఈ యొక్క మహానది డెల్టా వచ్చేసి మహానది చేత ఒరిస్సా రాష్ట్రంలో ఏర్పడ్డాయి. ఇవి కూడా సారవంతమైన మృతికలే. ఇప్పుడు కృష్ణా డెల్టా ఉంది, కృష్ణా గోదావరి డెల్టా. ఈ యొక్క కృష్ణా డెల్టా అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోంచి విజయవాడ నుంచి ప్రారంభమవుతుంది. మరి గోదావరి డెల్టా ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం నుంచి ప్రారంభమవుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కృష్ణా గోదావరి డెల్టాను ఫైనల్గా ఏమంటారంటే గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా అని, దక్షిణ భారతదేశపు ధాన్యాగారం అంటారండి. గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు కృష్ణా గోదావరి డెల్టాను. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ప్యాడీ క్రాప్ వచ్చేసి ఈ యొక్క వరి పంటను వైడ్లీ కల్టివేటింగ్ ప్యాడీ క్రాప్ ఇన్ కృష్ణా గోదావరి డెల్టాస్. కాబట్టి కృష్ణా గోదావరి డెల్టాలో ఈ యొక్క ప్యాడీ క్రాప్ని విస్తారంగా సాగు చేయడం జరుగుతుంది. అందువలన దాని కృష్ణా గోదావరి డెల్టాని ఏమంటారంటే గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా, గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ సుందర్బన్ రివర్ డెల్టాస్. ఈ యొక్క సుందర్బన్ రివర్ డెల్టాస్ గురించి మనం డిస్కషన్ చేసేటప్పుడు ఇది ఎలా ఏర్పడిందండి? గంగా మరియు బ్రహ్మపుత్ర, జీ ఫర్ గంగా, బీ ఫర్ బ్రహ్మపుత్ర, గంగా బ్రహ్మపుత్ర నది ముఖద్వారాల వద్ద ఈ యొక్క సుందర్బన్ రివర్ డెల్టా అనేది ఏర్పడిందండి. కాబట్టి గంగా బ్రహ్మపుత్ర నది ముఖద్వారాల వద్ద ఈ యొక్క సుందర్బన్ నది డెల్టా ఏర్పడింది. ఈ యొక్క సుందర్బన్ నది డెల్టా యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా అంటే విస్తీర్ణ పరంగా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ డెల్టా ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే విస్తీర్ణ పరంగా అతిపెద్ద నదీ డెల్టా ఏదంటే సుందర్బన్ నదీ డెల్టా. ఈ యొక్క సుందర్బన్ నదీ డెల్టా వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉంది. ఏ నది ముఖద్వారాల వద్ద ఏర్పడిందంటే గంగా అండ్ బ్రహ్మపుత్ర నది ముఖద్వారాల వద్ద ఏర్పడింది. నది ముఖద్వారం అంటే నదులు సముద్రంలో కలిసే ప్రదేశాన్ని నది ముఖద్వారం అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే రివర్ మౌత్ అని పిలుస్తారన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ పంజాబ్ హర్యానా రివర్ ప్లెయిన్స్ అంటున్నాం. ఈ యొక్క పంజాబ్ హర్యానా రివర్ ప్లెయిన్స్లో కూడా ఏ రకమైన మృతికలు ఉన్నాయండి?
ఇదే మృతికలు ఉన్నాయి. ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్లో కూడా విస్తరించి ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్. ఇప్పుడు మీరు ఒక విషయం చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక నది అండి. ఇది రివర్, ఇట్ ఈజ్ ఆల్సో రివర్. ఈ రెండు నదుల మధ్య వచ్చేసి ఒండ్రు మట్టి ఇలా చేరుతుందండి. ఒండ్రు మట్టి వచ్చేసి డిపోజిషన్ అంటే నిక్షేపించబడుతుంది. ఒండ్రు మట్టి నిక్షేపించబడిందండి. ఒండ్రు మట్టి నిక్షేపించడం, డిపోజిషన్. ఒండ్రు మట్టి అనేది నిక్షేపించబడింది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒండ్రు మట్టి నిక్షేపించబడింది. ఏ నదుల మధ్య అండి? రెండు నదుల మధ్య ఒండ్రు మట్టి నిక్షేపించబడితే దీన్ని ఏమని పిలుస్తారు ఈ ప్రాంతాన్ని అంటే దోబ్ అని పిలుస్తారండి. దోబ్ అంటారండి. దోబ్ అంటే రెండు నదుల మధ్య ప్రదేశాన్ని, రెండు నదుల మధ్య విస్తరించి ఉన్న ఒండ్రు మైదానాలను ఏమంటారంటే దోబ్ అంటారు. మరి పంజాబ్ రాష్ట్రం వచ్చేసి ఎలా ఉందంటే 5 నదుల మధ్య విస్తరించి ఉంది కాబట్టి దాన్ని ఏమంటారంటే పంజాబ్ అని ద ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అంటారు. ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్. ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారంటే పంచనదుల భూమి. ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని పంజాబ్ రాష్ట్రాన్ని ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా అండి? ఇంతవరకు ఇవన్నీ దేనికి సంబంధించిన అంశాలంటే ఇక వండలి నేలలకు సంబంధించిన విషయాలండి. వండలి నేలలు. ఓకే, మనం ఒండ్రు మృతికలకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసాం. ఇక ఒండ్రు మృతికలు వచ్చేసి ఒండ్రు నిక్షేపించడం దోబ్ అంటారన్న విషయాన్ని మనం చెప్పాం. మరి పంజాబ్ రాష్ట్రంలో వచ్చేసి ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అన్నారు పంజాబ్ స్టేట్ని. ఎందుకంటే సింధు నది యొక్క ఎడమ ఉపనదులు, లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రివర్. దీనికి సంబంధించిన విషయాలు ఏంటి? లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రివర్ వచ్చేసి ఒకటి జీలం, చీనాబ్, రావి, సట్లెజ్ అండ్ బియాస్. సట్లెజ్ మరియు బియాస్ నదులు. జీలం, చీనాబ్, రావి, సట్లెజ్ అండ్ బియాస్ నదులు అనమాట. జీలం, చీనాబ్, రావి, సట్లెజ్ అండ్ బియాస్ నదుల ఇవన్నీ కూడా లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రివర్. ఈ నదుల యొక్క పరివాహక ప్రాంతంలోని ఇక పంజాబ్ రాష్ట్రం ఉందండి. పంజాబ్ రాష్ట్రం వచ్చేసి ఎక్కడుంది? జీలం, చీనాబ్, రావి, సట్లెజ్ అండ్ బియాస్ నది పరివాహక ప్రాంతంలో ఉంది. అందువల్ల పంజాబ్ రాష్ట్రాన్ని ఏమంటారంటే ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అంటారు. ఓకేనా అండి? ఎస్. ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. మనం బంగర్ అంటుంటాం. బంగర్ అంటే ఏంటంటే హిమాలయ నదుల వల్ల డ్యూ టు హిమాలయన్ రివర్స్. హిమాలయ నదుల వల్ల ఓల్డర్ అల్యూవియల్ సాయిల్స్. హిమాలయ నదుల వల్ల పురాతన కాలంలో అంటే ఏన్షియంట్ పీరియడ్, పురాతన కాలంలో ఏమేర్పడ్డాయంటే వండలి నేలలు. పురాతన కాలంలో ఏర్పడిన వండలి నేలలండి. ఈ పురాతన కాలంలో ఏర్పడిన వండలి నేలను ఏమని పిలుస్తారంటే బంగర్ అంటారు. కాబట్టి బంగర్ అంటే హిమాలయ నదుల వల్ల పురాతన కాలంలో ఏర్పడిన ఒండ్రు మైదానాలను ఏమని పిలుస్తారంటే బంగర్ అంటారు. రెండవది ఖదర్. ఖదర్ అంటే ఏంటో చూడండి. ఇక ఖదర్ అంటే ఏంటంటే న్యూ ఇయర్ అల్యూవియల్ సాయిల్స్ అంటారు. ఈ యొక్క న్యూ ఇయర్ అల్యూవియల్ సాయిల్స్ అంటే నవీన వండలి నేలలు అని అర్థం అండి. నవీన వండలి నేలలు అంటారు. నవీన వండలి నేలలు అంటే ఇవి కూడా ఎలా ఏర్పడ్డాయండి? హిమాలయ నదుల వల్లనే ఇవి కూడా ఈ యొక్క న్యూ ఇయర్ అల్యూవియల్ సాయిల్స్ ఏర్పడ్డాయి. వీటేమని పిలుస్తారంటే ఖదర్ అంటారు. ఇలా ఆ విషయాలన్నీ కూడా మనం దేనికి సంబంధించిన అంశాలు అంటే అల్యూవియల్ సాయిల్స్కి సంబంధించిన అంశాలు. నెంబర్ 2 నల్లరేగడి మృతికలు, బ్లాక్ రేగర్ సాయిల్స్ అండి. నల్లరేగడి మృతికలు. ఈ యొక్క నల్లరేగడి మృతికలు బ్లాక్ రేగర్ సాయిల్స్కి సంబంధించిన విషయాలు చూడండి. బ్లాక్ రేగర్ సాయిల్స్. ఈ యొక్క బ్లాక్ రేగర్ సాయిల్స్కి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఈ యొక్క బ్లాక్ రేగర్ సాయిల్స్ నల్లరేగడి మృతికలు వచ్చేసి
ఇప్పుడు ఇవి చూడండి, వీటి యొక్క లక్షణం చూడండి. ముందు ఫస్ట్ వన్ లక్షణాలు చూడాలండి. నల్లరేగడి మృత్తికల యొక్క లక్షణాలు, క్యారెక్టర్స్. నల్లరేగడి మృత్తికల యొక్క లక్షణాలు వచ్చేసి ఎలా ఉంటాయంటే వర్షాకాలంలో జిగురుగా ఉంటాయండి. వర్షాకాలంలో ఎలా ఉంటాయి? జిగురుగా ఉండి, వేసవి కాలంలో అంటే సమ్మర్ సీజన్ రాగానే భూమి పగుళ్ళు ఏర్పడతాయండి, పగుళ్ళు ఏర్పడతాయి. కాబట్టి ఒకటి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే వర్షాకాలంలో జిగురుగా ఉంటాయి, వేసవికాలం రాగానే పగుళ్ళు ఏర్పడతాయి. అదేవిధంగా జలధారణ శక్తిని కలిగి ఉంటాయండి. ఈ మృత్తికలు జలధారణ శక్తి. జలధారణ శక్తి అంటే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అండి. వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అంటారు. ఈ యొక్క వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అంటే ఏంటంటే జలధారణ శక్తి. ఎక్కువ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి, ఎక్కువ తేమను నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఒకటి మనం ఏం గుర్తుపెట్టుకోవాలండి, వర్షాకాలంలో జిగురుగా ఉంటాయి, వేసవి కాలం రాగానే పగుళ్ళు ఏర్పడతాయి. ఈ మృత్తికలకు వచ్చేసి జలధారణ శక్తి అంటే నీటిని ఎక్కువగా నిల్వ చేసుకునే సామర్థ్యం. ఒక్కోసారి మనం ఏం చెప్పుకోవాలంటే తేమను నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అంటారండి. వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అని పిలుస్తారు. కాబట్టి ఇవి ప్రధానమైన లక్షణాలు. ఓకే, ఈ నల్లరేగడి మృత్తికలు టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ. టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ. టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ అంటే దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీలో ఎంత శాతం విస్తరించి ఉన్నాయంటే 16.6%, 16.6% విస్తరించి ఉన్నాయండి. 16.6%, 16.6% విస్తరించి ఉన్నాయి. కాబట్టి మీకు రేపు క్వశ్చన్ ఏమంటాడంటే భారతదేశంలో అత్యధికంగా విస్తరించి ఉన్న మృత్తికలు ఏవి అంటే మీరు ఏం చెప్పాలి అండి, వండలి నేలలు అత్యధికంగా విస్తరించి ఉన్నాయి. ఎంత శాతంలో ఉన్నాయి? 45.6% ఉన్నాయి. మరి రెండవ అత్యధిక స్థానం వచ్చేసి ఎక్కువ శాతం ఏర్పడి ఉన్న మృత్తికలు వచ్చేసి ఏంటంటే నల్లరేగడి మృత్తికలు. నల్లరేగడి మృత్తికలు ఎంత పర్సెంటేజ్ ఆక్రమించాయంటే 16.6%, 16.6% విస్తరించి ఉన్నాయండి. 16.6% విస్తరించి ఉన్నాయి ఈ యొక్క నల్లరేగడి మృత్తికలు. ఎస్, ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క నల్లరేగడి మృత్తికలు వచ్చేసి ముఖ్యంగా ఇవి ఇలా చెప్పిన తర్వాత వీటికి ఒక నోట్ అండి, మీరు ఒక ఇంపార్టెంట్ నోట్ గుర్తుపెట్టుకోవాలి. సారవంతానికి ప్రతీక. సారవంతానికి ప్రతీక అని ఏ మృత్తికలను పిలుస్తారు అంటాడు. కాబట్టి సారవంతానికి ప్రతీకగా మనం దేన్ని చెప్పుకోవచ్చు అంటే నల్లరేగడి మృత్తికలు సారవంతానికి ప్రతీకగా పరిగణిస్తారు. ఓకేనండి? ఎస్, ఇవి ఇలా విషయాలు. ఈ మృత్తికలు వచ్చేసి దీస్ టైప్ ఆఫ్ సాయిల్స్ ఆర్ ఫౌండ్ ఎట్ ఎక్కడెక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఈ మృత్తికలని. ఈ మృత్తికలు ప్రధానంగా ఎక్కడ విస్తరించి ఉన్నాయి అన్నప్పుడు ఒకటి గుజరాత్ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయండి. గుజరాత్ రాష్ట్రంలోను. నెంబర్ 2 మహారాష్ట్రలోను. అదేవిధంగా ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను, తమిళనాడు రాష్ట్రాలలో కూడా విస్తరించి ఉన్నాయండి. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలండి? ఈ మృత్తికలు విస్తరించి ఉన్న ప్రాంతం అన్నప్పుడు మనం జనరల్గా ఏం చెప్పుకోవాలి అంటే ఇవి విస్తరించి ఉన్న ప్రాంతం అన్నప్పుడు 1 ఈజ్ గుజరాత్, నెంబర్ 2 ఇట్స్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీలో వచ్చేసి ఎంత అంటే 16.6% విస్తరించి ఉన్నాయి. ఎస్, ఇతర పేర్లు అండి. ఈ మృత్తికలకు గల ఇతర పేర్లు వచ్చేసి ఏమున్నాయి అనే దానిపై ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఇతర పేర్లు వచ్చేసి ఏమంటారంటే 1 ఈజ్ ఉష్ణమండల చర్నోజం నేలలు అంటారండి. ఉష్ణమండల చర్నోజం నేలలు అని, ట్రాపికల్ చర్నోజం సాయిల్స్ అంటారు. ట్రాపికల్ చర్నోజం సాయిల్స్ అంటారు. ఉష్ణమండల చర్నోజం నేలలు అంటారు. నెంబర్ 2
ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారంటే రేగర్ నేలలు అంటారు. రేగర్ మృత్తికలు అని కూడా అంటారు. ఇంకొక పేరు, ఇంకొకటి ఏమంటారంటే బ్లాక్ రేగర్ సాయిల్స్ అని. బ్లాక్ రేగర్ సాయిల్స్, నల్ల రేగడి మృత్తికలు, బ్లాక్ రేగర్ సాయిల్స్ ఆర్ రేగర్ మృత్తికలని. నెక్స్ట్ వన్ ఉష్ణమండల చర్నోజములు, ట్రాపికల్ చర్నోజం సాయిల్స్ అని. నెక్స్ట్ వన్ ఆరిజోనా నేలలు అని, ఆరిజోనా మృత్తికలని కూడా అంటారండి. ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఆరిజోనా అని, బ్లాక్ రేగర్ అని, ఉష్ణమండల చర్ణ, ఇంకా ఏమంటారంటే తనను తను దున్నుకునే నేలలు, ఇక తనను తను దున్నుకునే నేలలు అని కూడా అంటారండి. ఇంకొక విధంగా చెప్పాలంటే తను దున్నుకునే నేలలు అంటే వీటిని మట్టి మార్పిడి నేలలు అంటారండి. ఏమంటారండి? మట్టి మార్పిడి నేలలు, మట్టి మార్పిడి నేలలు అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే సెల్ఫ్ ఫ్లోవింగ్ సాయిల్స్ అంటారండి. సెల్ఫ్ ఫ్లోవింగ్ సాయిల్స్, సెల్ఫ్ ఫ్లోవింగ్ సాయిల్స్ అని ఇలా ఇన్ని రకాలైన పేర్లతో పిలుస్తున్నారండి వీటిని. కాబట్టి ఒకటి ఉష్ణమండల చర్నోజం నేలలు అంటారు, ట్రాపికల్ చర్నోజం సాయిల్స్ అని. నెంబర్ 2 రేగర్ సాయిల్స్ అని, బ్లాక్ రేగర్ సాయిల్స్ అని, ఆరిజోనా నేలలని, తనను తాను దున్నుకునే నేలని, ఇలా ఇన్ని రకాలైన పేర్లతో పిలుస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే నోట్, గమనిక. వీటి ఇంకొకటి ఏమంటారంటే లావా మృత్తికలని కూడా అంటారండి. లావా మృత్తికలు అని కూడా పిలుస్తారు. ఫైనల్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లావా మృత్తికలని కూడా అంటారు. గమనిక వచ్చేసి ఏంటంటే ఈ యొక్క నల్లరేగడి మృత్తికల్లో ఉండే ప్రధానమైన మూలకం వచ్చేసి ఏంటంటే, నల్లరేగడి మృత్తికల్లో ఉండే ప్రధానమైన మూలకం, ఇంపార్టెంట్ ఎలిమెంట్ అన్నప్పుడు మెగ్నీషియం అండి. మెగ్నీషియం అనేది ప్రధానమైన మూలకం అండి. కాబట్టి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, మెగ్నీషియం అనేది ప్రధానమైన మూలకం ఇక్కడ. కాబట్టి రెడ్ సాయిల్స్లో ఈ యొక్క నల్లరేగడి మృత్తికల్లో ప్రధానమైన మూలకం వచ్చేసి ఏం చెప్పుకోవచ్చు మనం, మెగ్నీషియం అనేది ప్రధానమైన మూలకం అండి. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, ఈ నేలల్లో పండే ప్రధానమైన పంటలు అన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలంటే కాటన్, ప్రత్తికి ఇవ్వాలి. నెంబర్ 2 పొజిషన్ వచ్చేసి చెరకు, షుగర్ కేన్. నెక్స్ట్ థర్డ్ పొజిషన్, 3వ పొజిషన్ వచ్చేసి ఎవరికి ఇవ్వాలి అంటే మిర్చి. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ మనం దేనికి ఇవ్వాలి అండి, ప్రతి పంటకి ఇవ్వాలి. కాబట్టి నల్లరేగడి మృత్తికలు అనగానే మీరు దేనికి ఇవ్వాలి ప్రియారిటీ, ప్రతి పంటకి ఇవ్వాలండి. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఒక విషయం చూడండి, జనరల్గా ప్రతి పంటకు బాగా ఫేమస్ ఏదండి, ప్రతి పంట బాగా ఫేమస్ అని చెప్పుకున్నాం. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలండి మీకు, ప్రత్తికి సంబంధించిన విషయాల గురించి చెప్పేటప్పుడు కొన్ని మాటలు ఏంటంటే, ప్రత్తి అనేది ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ క్రాప్ అండి, వ్యవసాయ ఆధార పంట, వ్యవసాయ ఆధార పరిశ్రమ పంట అంటారు. కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రత్తి వచ్చేసి మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత చూసింటే చాలా వరకు స్వాతంత్రం రాకమునుపు ముఖ్యంగా ఏం చేసేవాళ్ళంటే ఈ యొక్క మరమగ్గంపై ఈ యొక్క బట్టలు నేసేవాళ్ళండి. చాలా టైం తీసుకునేది, అయినప్పటికీ కూడా సఫిషియెంట్గా ఈ యొక్క క్లాత్ అనేది దొరికేది కాదు. ఇటువంటి పరిస్థితుల్లో మరేంటంటే 1750లోనే 1750 సంవత్సరంలోనే 1750 అండి, 1750 సంవత్సరంలోనే ఇంగ్లాండ్ దేశంలో, 1750లోనే ఇంగ్లాండ్ దేశంలో పారిశ్రామిక విప్లవం అనేది ప్రారంభమైందండి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందండి, ఐరోపా ఖండంలోని ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభమైంది. కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే పారిశ్రామిక విప్లవం ఎక్కడ ప్రారంభమైందండి, ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభం. ఏ ఇయర్లో అండి, 1750, 1750 సంవత్సరంలో. మరి ఇక్కడ ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైనప్పుడు
ఈ యొక్క పరిశ్రమలకు సంబంధించిన రా మెటీరియల్, ముడి సరుకు. రా మెటీరియల్ అంటే ఏంటండి? ముడి సరుకు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళు అధిక భాగము అంటే, ముడి సరుకుని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళండి? భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళు, ఇండియా నుంచి. ఎందుకంటే ఈ యొక్క ఇండియా అనేది వారి వేలుబడిలోనే ఉంది, బ్రిటిష్ ఇండియా అంటున్నాం అందుకని. కాబట్టి బ్రిటిషర్స్ పరిపాలన చేసేవాళ్ళు. కాబట్టి ఈ యొక్క రా మెటీరియల్ ముడి సరుకు వచ్చేసి ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు. ఎవరు? ఇంగ్లాండ్ దేశస్తులు. కాబట్టి అందువల్లనే మీరు ఇంగ్లాండ్లో ఎక్కడ ప్రారంభమైంది ఈ యొక్క ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది అంటే, ఇంగ్లాండ్ దేశంలోని మాంచెస్టర్ పట్టణం అండి, బాగా ఫేమస్. ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ పట్టణం. ఏం పట్టణం? మాంచెస్టర్. ఈ యొక్క ఇంగ్లాండ్ దేశంలోని మాంచెస్టర్ పట్టణం, ఈ యొక్క ఇంగ్లాండ్ దేశంలోని మాంచెస్టర్ పట్టణం దేనికి బాగా ఫేమస్ అంటే, ఈ యొక్క కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అండి. కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి బాగా ఫేమస్. అదేవిధంగా కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీతో పాటు ఇంకా దేనికి బాగా ఫేమస్ అంటే, 1 ఈజ్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. నెంబర్ 2 వచ్చేసి షిప్ బిల్డింగ్, నౌకా నిర్మాణ పరిశ్రమ. షిప్ బిల్డింగ్ అంటే నౌకా నిర్మాణ పరిశ్రమకు బాగా ఫేమస్. నౌకా నిర్మాణ పరిశ్రమ. షిప్ బిల్డింగ్ అంటే ఏంటండి? నౌకా నిర్మాణ పరిశ్రమ కూడా బాగా ఫేమస్. కాబట్టి ఈ యొక్క మాంచెస్టర్తో కంపేర్ చేసుకొని ఏం చేసేవాళ్ళంటే, భారతదేశంలో కొన్ని ప్రాంతాలను ఇలా పిలిచేవాళ్ళు. ఏమని పిలిచేవారు చూడండి. 1 ఈజ్ కోయంబత్తూర్ ఉంది. ఈ యొక్క కోయంబత్తూర్ వచ్చేసి ఏంటంటే, కోయంబత్తూరు అవుట్స్కర్ట్స్ అంటే కోయంబత్తూరు శివార్లలో ఎక్కువగా ఏ పరిశ్రమలు ఉండేవి అంటే, కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా ఏ పరిశ్రమలు ఉండేవి అండి? ముఖ్యంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా ఏముండేవండి? జనరల్గా కోయంబత్తూరు ఈ యొక్క కాటన్ టెక్స్టైల్స్ ఉండేవి ఎక్కువగా. కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్, కాటన్ టెక్స్టైల్ పరిశ్రమలు అత్యధికంగా ఏర్పాటు చేశారండి. మరి యొక్క మాంచెస్టర్ కూడా దేనికి బాగా ఫేమస్? కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి బాగా ఫేమస్. అందువల్ల కోయంబత్తూర్ని మాంచెస్టర్తో పోల్చి ఏమని పిలిచేవాళ్ళంటే, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలిచేవాళ్ళండి. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలిచేవాళ్ళు. ఏమని పిలిచేవాళ్ళండి? మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలిచేవాళ్ళు. ఇంకొకటి చూడండి, నెంబర్ 2 కాన్పూర్. ఈ యొక్క కాన్పూర్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అండి? కాన్పూర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్ పట్టణం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్. ఈ యొక్క కాన్పూర్ని ఏమంటారంటే, మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా అని పిలుస్తారండి. మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశపు మాంచెస్టర్ అని పిలుస్తారు. మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా అంటారు. ఎస్. నెక్స్ట్ 1 అహ్మదాబాద్. అహ్మదాబాద్ వచ్చేసి దీన్ని ఏమంటారంటే, అహ్మదాబాద్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారండి. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఓకేనా అండి? కాబట్టి ముంబై నగరాన్ని ఏమని పిలుస్తారు? ముంబై. ఈ యొక్క ముంబై నగరాన్ని వచ్చేసి ఇలా చూడండి. 1 ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. 1 ఈజ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏమంటారండి? ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే భారతదేశపు ఆర్థిక రాజధాని అంటారు, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని. నెంబర్ 2 ఇంకొకటి వచ్చేసి ఏమని పిలుస్తారంటే, నెంబర్ 2 కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారండి. కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని, కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని ఇలా పేర్లతో పిలుస్తారు. ఓకేనా అండి? ఇప్పుడు చూడండి, ఇలా విషయాలన్నీ కూడా మనకు ఒకదానికొకటి రావాలి జాగ్రత్తగా. ఓకేనా? ఇవి మాంచెస్టర్కు సంబంధించి ఇలా విషయాలు చెప్పాము. ఓకే. నెక్స్ట్ 1 విశాఖపట్నం ఉంది.
ఈ యొక్క విశాఖపట్నాన్ని ఏమంటారంటే మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారండి. మరి విశాఖపట్నంలో ఈ యొక్క కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లేవు కదా సార్ అంటే, మాంచెస్టర్ దేనికి బాగా ఫేమస్ అని చెప్పాం? ఒకటి కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, నెంబర్ 2 వచ్చేసి షిప్ బిల్డింగ్ నౌకా నిర్మాణ కేంద్రం అని చెప్పాం. మరి ఈ యొక్క విశాఖపట్నంలో నౌకా నిర్మాణ కేంద్రం ఉంది, చాలా పెద్దది నౌకా నిర్మాణ కేంద్రం, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఈ యొక్క హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఉంది కాబట్టి దీన్ని ఏమన్నారంటే మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఓకేనా అండి? ఇలా విషయాలు. ఎస్, ఇప్పుడు మనం ఎర్ర మృత్తికలకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దాం. ఎర్ర మృత్తికలు, రెడ్ సాయిల్స్ అంటున్నాం. ఈ యొక్క రెడ్ సాయిల్స్, ఎర్ర మృత్తికలకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసేటప్పుడు రెడ్ సాయిల్స్, ఎర్ర మృత్తికలు, వానిస్, ఎర్ర మృత్తికలు అంటే రెడ్ సాయిల్స్. వీటి యొక్క లక్షణం చూడండి. లక్షణాలు వచ్చేసి ప్రధానంగా ఏంటంటే తక్కువ నీటిని గ్రహిస్తాయి. వన్ ఈజ్ తక్కువ నీటిని గ్రహిస్తాయి ఇవి. ఇంకొక విషయం ఏంటంటే తేలికైన మృత్తికలు అండి, తేలికైన మృత్తికలుగా పరిగణిస్తారు. కాబట్టి ఎక్కువ నీటిని గ్రహిస్తాయి ఒకటి. నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే తేలికైన మృత్తికలుగా పరిగణిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఇవి ఎర్ర మృత్తికలు. ఇవి టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ, టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ, దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతంలో విస్తరించి ఉన్నాయంటే 10.6%, 10.6%లో విస్తరించి ఉన్నాయి. 10.6% అండి. కాబట్టి 10.6%, 10.6%లో విస్తరించి ఉన్నాయి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. 10.6%లో 10.6%, 10.6%లో విస్తరించి ఉన్నాయండి. 10.6%. ఈ యొక్క ఎర్ర మృత్తికలు వచ్చేసి ప్రధానంగా వీటిని 2 రకాలుగా వర్గీకరిస్తారండి. ఎర్ర మృత్తికల్ని, రెడ్ సాయిల్స్ని వచ్చేసి ఎర్ర మృత్తికలను ఎలా వర్గీకరిస్తారండి? 2 రకాలుగా. ఒకటి ఏమంటారంటే దుబ్బ నేలలు అంటారు, దుబ్బ నేలలు అండి. ఒకటి దుబ్బ నేలలని. నెంబర్ 2 వచ్చేసి ఇంకొకటి ఏంటంటే దుబ్బ నేలని. ఇవి జనరల్గా దుబ్బ నేలలని ప్రధానంగా మనం చెప్పుకుంటామండి. ఇంకొకటి ఏంటంటే చాలా స్మూత్గా ఉంటుంది రెడ్ సాయిల్, చల్కా అంటారు. దాన్ని ఏమంటారండి? చల్కా సాయిల్స్ అంటారు, చల్క నేలలు అంటారు. కాబట్టి ఒకటి విషయం ఏంటంటే దుబ్బ నేలలు అని, చల్క నేలలు అని ఇలా 2 రకాలుగా చెప్తారండి. ఏంటంటే ఈ యొక్క రెడ్ సాయిల్కి సంబంధించి ఎలా ఏర్పడతాయంటే, ఈ యొక్క రెడ్ గ్రానైట్ ఉంటుంది కదా, ఎర్రరాయి, ఈ యొక్క క్రమక్షయానికి గురి కావటం వల్ల చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది, చిన్న చిన్న పీసెస్గా విడిపోతుంది. వాటిని దుబ్బ నేలలు అంటారు. నెంబర్ 2 వచ్చేసి చల్క నేలలు అంటే ఏంటి? ఈ యొక్క స్టోన్ వచ్చేసి రెడ్ స్టోన్ ముక్కలుగా విడిపోయిన తర్వాత మెత్తని చూర్ణంలాగా వెరీ డెలిషియస్ సాయిల్గా మారుతుంది. దాన్ని ఏమంటారంటే చల్క నేలలు అంటారు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్, మరి 10.6%. మరి ఇందులో ఉండే ప్రధానమైన మూలకం వచ్చేసి ఎలిమెంట్ వచ్చేసి ఏంటి అని అంటారు? ఇంపార్టెంట్ ఎలిమెంట్ అండి. ఈ యొక్క ఇంపార్టెంట్ ఎలిమెంట్ వచ్చేసి ఏముంది అంటే ఐరన్ ఆక్సైడ్ అనే మూలకం ఎక్కువగా ఉంటుందండి. ఐరన్ ఆక్సైడ్. ఐరన్ ఆక్సైడ్ అనే మూలకం ఎక్కువగా ఉంటుందండి. ఏముంటుంది? ఐరన్ ఆక్సైడ్. ఐరన్ ఆక్సైడ్ అనే మూలకం అధికంగా ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఐరన్ ఆక్సైడ్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఇక్కడ. అందువల్ల ఇవి ఎలా కనిపిస్తాయంటే ఇట్ అపియర్స్ లైక్ ఏ రెడ్ ఇన్ కలర్, ఎర్రగా కనిపిస్తాయి. ఎస్, ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి అంటే తమిళనాడు, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలలో, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రెడ్ సాయిల్స్ వచ్చేసి ఈ 3 రాష్ట్రాల్లోనే 65%, 65% విస్తరించి ఉన్నాయండి. 65% ఉన్నాయి. ఇది మనకు గతంలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ప్రీవియస్ క్వశ్చన్ అండి. ప్రీవియస్
క్వశ్చన్ ఇన్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్. గ్రూప్ 2లో అడిగారంటే 65% తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎంత శాతం ఉన్న ఈ యొక్క రెడ్ సాయిల్స్ అనేవి 65%, 65%లో విస్తరించి ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా అండి? ఓకే. ఈ యొక్క రెడ్ సాయిల్స్లో పండే ప్రధానమైన పంటలు, క్రాప్స్, ఏ పంటలు పండిస్తారు అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేద్దామండి. పంటలు, ప్రధానమైన పంటలు వచ్చేసి ఏంటంటే, ఒకటి గ్రౌండ్ నట్, వేరుశనగ అండి. గ్రౌండ్ నట్, వేరుశనగ పండిస్తారు. పల్సెస్ అంటే పప్పు దినుసులు. నెక్స్ట్ వన్ ఆర్స్ గ్రామ్ అంటే ఉలవలు. ఆర్స్ గ్రామ్ అంటే ఏంటండి? ఉలవలు. కాబట్టి గ్రౌండ్ నట్, పల్సెస్, ఆర్స్ గ్రామ్ని ఎక్కువ. కాబట్టి గ్రౌండ్ నట్ అంటే ఏంటండి? పల్లీలు. వీటిని వేరుశనగ అంటుంటాం. పల్సెస్ అంటే పప్పు దినుసులు అండి. అవి ఏవైనా కావచ్చు, పప్పు దినుసులు. కాబట్టి పప్పు దినుసులు ఎక్కువగా. అదేవిధంగా ఆర్స్ గ్రామ్ అంటే ఉలవలు అండి. కాబట్టి పల్లీలు, పప్పు దినుసులు, ఉలవలు ఎక్కువగా పండిస్తారు. ఏ నేలల్లో అండి? ఈ రెడ్ సాయిల్స్లో. ఎస్. ఇంకొక విషయం ఏంటంటే, నీటిపారుదల వసతి, ఇరిగేషన్ ఫెసిలిటీ, నీటిపారుదల వసతి ఉన్న ప్రాంతాలలో, ముఖ్యంగా ఎక్కడండి? నీటిపారుదల వసతి ఉన్న ప్రాంతాల్లో ఈ యొక్క రెడ్ సాయిల్స్, ఎర్ర నేలల్లో ఏ పంటలు పండిస్తారంటే, నీటిపారుదల వసతి ఉన్న ప్రాంతాల్లో ప్రధానంగా ఈ సాయిల్స్లో పండే ముఖ్యమైన పంటలు ఏంటంటే, ఈ యొక్క నిమ్మ, బత్తాయి, నిమ్మ, బత్తాయి వంటి పంటలను ఎక్కువగా సాగుతుంది. నెక్స్ట్ వన్ జామ. నిమ్మ, బత్తాయి, జామ వంటి పంటలు. కాబట్టి లైమ్, స్వీట్ లైమ్, స్వీట్ లైమ్. నెక్స్ట్ వన్ గువా అండి. గువా, జామ, ఇవి ఎక్కువగా పండిస్తారండి. ముఖ్యంగా ఏంటంటే, నీటిపారుదల వసతి అంటే ముఖ్యంగా ఎలా అండి? ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీ అంటే గ్రౌండ్ వాటర్, భూగర్భ జలం. గ్రౌండ్ వాటర్ వచ్చేసి భూగర్భ జలం తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా ఈ యొక్క నిమ్మ, బత్తాయి, జామ వంటి తోటలను సాగు చేస్తున్నారు. ఎలా అంటే, ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి చెట్లను ఇలా నాటేస్తారండి. బత్తాయి కానీ, నిమ్మ కానీ ఇలా నాటిన తర్వాత వరుసగా ఇలా నాటిన తర్వాత ఇక్కడ పైపు ఇలా వేస్తాడండి. పైపు ఇలా వేసిన తర్వాత ఏం చేస్తాడంటే, చెట్టు యొక్క కాడ దగ్గర, ఈ చెట్టు కాడ దగ్గర వచ్చేసి ఏం చేస్తాడంటే, చెట్టు కాడ దగ్గర చిన్న హోల్ చేస్తాడండి, రంధ్రం లాగా చేస్తాడు. ఇక్కడ ఇలా రంధ్రం చేసినప్పుడు వాటర్ అంతా వచ్చేసి ఏమవుతుంది అండి? మెత్తగా మొత్తం కాడకు పట్టేస్తుంది. దీనివల్ల చెట్లు ఏపుగా పెరిగి మంచి దిగుబడి రావటానికి, మంచి దిగుబడి వస్తుంది. నిమ్మ కానీ, బత్తాయి కానీ ఏదైనా సరే మంచి దిగుబడి రావడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే డ్రిప్ ఇరిగేషన్ అంటారు. ఈ విధంగా ఉంటాయి. ఏమంటారండి? డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్య పద్ధతి అంటారండి. డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్య పద్ధతి అంటారు. బిందు సేద్యం. డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏంటండి? బిందు సేద్యం. మరి అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే స్ప్రింక్లర్ సిస్టమ్ అంటారు. స్ప్రింక్లర్ సిస్టమ్ అంటే వచ్చేసి ఏంటంటే తుంపర సేద్యం అండి. తుంపర సేద్యం. ఈ యొక్క తుంపర సేద్యం వచ్చే స్ప్రింక్లర్ సిస్టమ్ అంటారు. ఇది ఎలా అంటే, ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక ట్యాప్ లాగా ఇలా చేస్తాడు, సెట్ చేస్తాడండి. ఇది ఇలా ఉంటుంది. ఇలా వాటర్ ఇలా కొడుతూ ఉంటుందండి. మెత్తగా స్ప్రే లాగా కొడుతుంటుంది. ఇలా కొడుతుంటే స్ప్రే లాగా కొట్టినట్టు ఉంటుంది. మెత్తగా భూమి అంతా నానిపోతుంది. దీనివల్ల కూడా నీరు ఆదా అవుతుంది. ఒకటి ఫస్ట్ వన్ నీరు ఆదా అవుతుంది. నీరు ఆదా అవుతుంది. వన్ ఈజ్. రెండవది పంట ఉత్పత్తి ఆర్ దిగుబడి పెరగటానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క తుంపర సేద్యం అంటే స్ప్రింక్లర్ సిస్టమ్. కాబట్టి వన్ ఈజ్ డ్రిప్ ఇరిగేషన్. నెంబర్ 2 వచ్చేసి స్ప్రింక్లర్ సిస్టమ్. స్ప్రింక్లర్ సిస్టమ్.
sprinkler system. One is drip irrigation, number two is sprinkler system and also డ్రిప్ ఇరిగేషన్. వన్ ఈజ్ బిందు సేద్య పద్ధతి, రెండవది వచ్చేసి స్ప్రింక్లర్ సిస్టమ్ అంటున్నాం. ఈ రెండు పద్ధతుల ద్వారా వచ్చేసి ఏం చేస్తున్నారంటే వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారు. ఈ రకమైన టెక్నాలజీని మనం ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నామంటే ప్రధానంగా ఇజ్రాయెల్ దేశం నుంచి దిగుమతి చేసుకున్నామండి. ఇజ్రాయెల్ దేశం నుంచి దిగుమతి చేసుకున్నామన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇజ్రాయెల్ నుంచి ఈ రకమైన టెక్నాలజీని తీసుకున్నాం. ఓకేనండి. ఎస్, ఇవన్నీ దేనికి సంబంధించిన అంశాలు? రెడ్ సాయిల్స్ తర్వాత లాటరైట్ సాయిల్స్ గురించి మనం డిస్కషన్ చేద్దామండి. లాటరైట్ సాయిల్స్, ఈ యొక్క లాటరైట్ సాయిల్స్ని వీటిని ఏమంటారంటే లాటరైట్ సాయిల్ని జేగూరు నేలలు అంటారండి. జేగూరు మృత్తికలు అని పిలుస్తారు. వీటికి సంబంధించి మనం మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. ఎందుకు ఇన్ఫర్మేషన్ అంటే ఎలా అంటే ఇక జేగూరు నేలలకు సంబంధించి లాటరైట్ సాయిల్స్కి సంబంధించిన విషయాల గురించి ఒకసారి డిస్కషన్ చేద్దామండి. ఈ యొక్క జేగూరు మృత్తికలు లాటరైట్ సాయిల్స్ అనేవి రెండు రకాలైన పద్ధతుల ద్వారా ఏర్పడతాయండి. ఆ రెండు రకాలైన పద్ధతులు వచ్చేసి ఏంటంటే ఒకటి ఫస్ట్ వన్ అధిక వర్షపాతం పడటం. దీనికి సంబంధించి ఒకటి అధిక వర్షపాతం, రెండవది యూజువల్లీ రెయిన్ఫాల్, సాధారణ వర్షపాతం అండి, యూజువల్ రెయిన్ఫాల్. కాబట్టి అధిక వర్షపాతం, యూజువల్ రెయిన్ఫాల్ అంటే సాధారణ వర్షపాతం. ఈ రెండు రకాలైన పద్ధతుల ద్వారా కూడా ఈ మృత్తికలు ఏర్పడతాయి. ఈ యొక్క లాటరైట్ అనేది ఇక్కడ మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలండి. ఒకసారి చూడండి, లాటరైట్ అనేది ఏ భాషా పదం అండి? ఇది లాటిన్ భాషా పదం. లాటరైట్ అనేది లాటిన్ భాషా పదం అండి. లాటరైట్ అనేది ఏ భాషా పదం అండి? లాటిన్ భాషా పదం. ఈ యొక్క లాటరైట్ అనేది లాటిన్ భాషా పదం అయితే ఈ యొక్క లాటరైట్ ఆర్ లాటరైటిక్ ఈ పదానికి అర్థం ఏంటంటే లాటరైట్ అని లాటిన్ భాషా పదమునకు బ్రిక్స్, ఇటుకలు అని అర్థం అండి. బ్రిక్స్, ఇటుక అని అర్థం, ఆరు ఇటుకలు అని అర్థం. లాటరైట్ అనే పదం, లాటరైట్ అనే పదం వచ్చేసి లాటరైట్ అనేది లాటిన్ వర్డ్. ఇది ఇట్ ఈస్ డిరైవ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్. మరి లాటిన్ వర్డ్కి వచ్చేసి అర్థం ఏంటంటే బ్రిక్స్, ఇటుకలు అని అర్థం. అంటే ఇటుకలు తయారు చేయడానికి ఈ మట్టిని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనండి, అది అలా విషయం. ఈ యొక్క లాటరిటిక్ అనే టర్మ్ని చూడండి, ఇంకా విషయాలు చెప్తాం మనం. ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత ముందుకెళ్దామండి. లాటరిటిక్ అనే టర్మ్ని, లాటరిటిక్ అనే టర్మ్ అంటే పదం అండి. ఈ లాటరిక్ అనే టర్మ్ని ఫస్ట్ అప్లైడ్ బై అంటే మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి. ఈ వర్డ్ని ఎవరు ఉపయోగించారండి? లాటరిటిక్ అనే టర్మ్ని. ఈ యొక్క లాటరిటిక్ అనే టర్మ్ని 1810 సంవత్సరంలో జార్జ్ బుకనాన్ అనే వ్యక్తి మొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. జార్జ్ బుకనాన్ అండి, జార్జ్ బుకనాన్ అనే వ్యక్తి. కాబట్టి 1810లో ఈ యొక్క లాటరిటిక్ ఆర్ లాటరైట్ అనే టర్మ్ని జార్జ్ బుకనాన్ అనే వ్యక్తి 1810 సంవత్సరంలో ఈ యొక్క లాటరిటిక్ అనే టర్మ్ను ఉపయోగించడం జరిగింది. లాటరిటిక్ అనే టర్మ్. కాబట్టి లాటరిటిక్ అనే టర్మ్ను ఉపయోగించారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎవరు ఉపయోగించారండి లాటరిటిక్ అనే టర్మ్ని? 1810లో జార్జ్ బుకనాన్ అనే వ్యక్తి ఈ టర్మ్ని యూజ్ చేయడం జరిగింది. ఎస్, ఈ మృత్తికలు ప్రధానంగా ఎలా ఏర్పడతాయని చెప్పానండి? రెండు రకాలైన పద్ధతుల ద్వారా ఏర్పడతాయని చెప్పుకున్నాం. ఒకటి వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే అధిక వర్షపాతం. ముఖ్యంగా భారతదేశంలో వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్, పడమటి కనుమలు అంటాం కదండి మనం. వెస్టర్న్ ఘాట్స్, పడమటి కనుమలు, అదేవిధంగా అండమాన్ మరియు నికోబార్ దీవులు. పడమటి కనుమలు, అండమాన్ నికోబార్ దీవులు. మరి అదేవిధంగా వెస్టర్న్ ఘాట్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, హిమాలయన్ మౌంటైన్స్, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలు.
కాబట్టి పడమటి కనుమలు ఒకటి, అండమాన్ నికోబార్ దీవులు ఒకటి, హిమాలయన్ మౌంటైన్స్ ఒకటి, ఈశాన్య రాష్ట్రాలు ఒకటి. ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, హిమాలయన్ మౌంటైన్స్, ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోతగా వర్షం కురుస్తుందండి. అంటే హెవీ డౌన్ పవర్ ఆఫ్ రెయిన్స్, కుండపోతగా వర్షం కురిసినప్పుడు భూమి యొక్క ఉపరితలంపై ఉన్న మట్టి పొర, భూ ఉపరితలంపై ఉన్న మట్టి పొర లీచింగ్ అనే ప్రక్రియ ద్వారా, లిసన్ కేర్ఫుల్లీ, లీచింగ్ అనే ప్రక్రియ ద్వారా కొట్టుకుపోతుంది. లీచింగ్ అనే ప్రక్రియ ద్వారా సున్నం అంటే లైమ్ స్టోన్, సున్నం మరియు సిలికా అనే మూలకాలు పూర్తిగా కొట్టుకొని పోతాయి. సిలికా మరియు సున్నం అనే మూలకాలు కొట్టుకుపోతాయండి. కాబట్టి కుండపోతగా వర్షము కురిసినప్పుడు భూ ఉపరితలంపై ఉన్న మట్టి పొర కొట్టుకుపోతుంది. ఏ ప్రక్రియ ద్వారా కొట్టుకుపోతుందంటే లీచింగ్ అనే ప్రక్రియ ద్వారా కొట్టుకుపోతుంది. కాబట్టి ఈ నీళ్ళని ఏమన్నారంటే లాటరైట్ నీళ్ళు ఆర్ లాటరైటిక్ సాయిల్స్ అన్నారు. అలా కుండపోతగా వర్షం కురిసినప్పుడు లీచింగ్ అనే ప్రక్రియ ద్వారా మట్టి కొట్టుకుపోతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క సున్నముగా మరియు సిలికా అనే మూలకాలు కూడా పూర్తిగా లోపిస్తాయి, అంటే కొట్టుకుపోతాయి. కాబట్టి లాటరైట్ నేలల్లో లీచింగ్ అనే ప్రక్రియ ద్వారా ప్రధానంగా ఈ మూలకాలు లోపిస్తాయి. అంటే ఒకటి సున్నం, రెండవది సిలికా అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి సున్నం అండ్ సిలికా డిఫిషియన్సీ ఎలిమెంట్స్ ఇన్ లాటరైట్ సాయిల్స్ అని ఇంగ్లీష్లో అడిగితే మీరు ఏం చెప్పాలంటే సున్నం అండ్ సిలికా మరియు లోపించి ఉంటాయి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనండి, ఇది ఇంతవరకు. ఓకే, మరి ఈ రకమైన అధిక వర్షపాతం పడే ప్రాంతాలు ఎక్కడున్నాయి భారతదేశంలో? వెస్టర్న్ ఘాట్స్లోను, అండమాన్ నికోబార్ దీవుల్లోను, హిమాలయన్ మౌంటైన్స్లోను, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ రకమైన మృతికలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ఇలా అధిక వర్షపాతం పడే ప్రాంతాల్లో లాటరైట్ నేలల్లో పండే ప్రధానమైన పంటలు వచ్చేసి ఏంటంటే కాఫీ బాగా పండుతుందండి. కాఫీ, టీ, న్యాచురల్ రబ్బర్, అదేవిధంగా క్యాష్యూ నట్స్ అంటే ఏంటండి? జీడి మామిడి. కాఫీ, టీ, న్యాచురల్ రబ్బర్ అండ్ క్యాష్యూ నట్స్ ఇవన్నీ బాగా పండుతాయండి. కాఫీ, టీ, న్యాచురల్ రబ్బర్ అండ్ క్యాష్యూ నట్స్ ఇవి బాగా పండిస్తారు. ఇప్పుడు ఇంకొకటి చూసారా? ఇంకొకటి ఏమంటున్నా అంటే నేను యూజువల్లీ అంటే సాధారణ వర్షపాతం. ఈ యొక్క సాధారణ వర్షపాతం కురిసినప్పటికీ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఎలా అంటే సాధారణ వర్షపాతం కురిసినప్పటికీ గుంటల్లో నీరు ఇంకిపోదు చాలా కాలం వరకు. నీరు ఇంకిపోయిన తర్వాత ఏర్పడే మృతికలను కూడా లాటరైట్ మృతికలను జేగూరు మృతికలు అంటారు. కాబట్టి భారతదేశంలో చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం అంటే యూజువల్ రెయిన్ఫాల్ అంటే సాధారణ వర్షపాతం పడినప్పటికీ చాలా కాలం వరకు గుంటల్లో నీరు ఇంకిపోదు. నీరు ఇంకిపోయిన తర్వాత ఏర్పడే మృతికలను ఏమని పిలుస్తారంటే జేగూరు మృతికలని, లాటరైట్ మృతికలని పిలుస్తారు. మరి ఈ రకమైన మృతికలు వచ్చేసి భారతదేశంలో ఎక్కడున్నాయి అని క్వశ్చన్ అడిగినప్పుడు ఈ రకమైన మృతికలు వచ్చేసి ప్రధానంగా ఒకటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఏపీలో ఎస్పీఎస్ నెల్లూరు అంటే నెల్లూరు జిల్లాలోని కావలి మరియు ఉదయగిరి ప్రాంతాలు, కావలి మరియు ఉదయగిరి ప్రాంతాలు ఈ రకమైన మృతికలు ఏర్పడ్డాయి. వానేస్ కావలి మరియు ఉదయగిరి ప్రాంతాలు. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో యూజువల్ రెయిన్ఫాల్ అంటే సాధారణ వర్షపాతం కురిసినప్పటికీ ఈ రకమైన మృతికలు ఏర్పడే ప్రాంతాలు వచ్చేసి ఎక్కడున్నాయంటే సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతం అండి. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతంలో ఈ రకమైన మృతికలు విస్తరించి ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి సాధారణ వర్షపాతం కురిసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి నీరు ఇంకిపోదు చాలా కాలం వరకు. నీరు ఇంకిపోయిన తర్వాత ఏర్పడే మృతికలను ఏమంటారంటే లాటరైట్ ఆర్ జేగూరు మృతికలని పిలుస్తారు.
మరి భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడున్నాయి, తెలంగాణ రాష్ట్రంలో ఇవి ఏ రకమైన మృత్తికలు అంటే తక్కువ వర్షపాతం పడినప్పుడు కూడా ఏర్పడే మృత్తికలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని కావలి మరియు ఉదయగిరి ప్రాంతాల్లో, నెంబర్ 2 వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతంలో ఈ రకమైన మృత్తికలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా అండి, ఇది ఇలా విషయాలు. మరి ఇక్కడేం పంటలు పండుతాయి సార్ అంటారు. ఇక్కడ పండే ప్రధానమైన పంటలు అన్నప్పుడు సరుగుడు చెట్లు ఎక్కువగా పెరుగుతాయండి. సరుగుడు చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. నెక్స్ట్ వన్ తామరిన్ ట్రీస్ అంటే చింత చెట్లు. సరుగుడు చెట్లు మరియు చింత చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. సరుగుడు మరియు చింత చెట్లు. అదేవిధంగా మనం బంగాళదుంపలు అంటాం కదండి, పొటాటోస్. ఈ యొక్క పొటాటోస్, బంగాళదుంపలు, చింత చెట్లు, సరుగుడు చెట్లు ఎక్కువగా పెరుగుతాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనండి, ఇది ఇలా విషయాలు. లాటరైట్ సాయిల్స్ అండి ఇవి. ఓకే, నెక్స్ట్ వన్ మనం డిస్కషన్ చేయాల్సిన అంశం ఏదంటే మౌంటైన్ సాయిల్స్, పర్వత మృత్తికలు. మౌంటైన్ సాయిల్స్, పర్వత మృత్తికలకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దామండి. పర్వత మృత్తికలు, మౌంటైన్ సాయిల్స్. మౌంటైన్ సాయిల్స్ అంటే పర్వత మృత్తికలు అంటారు. టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ, దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణం. దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో మౌంటైన్ సాయిల్స్ యొక్క పర్సంటేజ్ ఎంతటి? 8.67%, 8.67% విస్తరించి ఉన్నాయి. 8.67% అండి. దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఈ యొక్క మౌంటైన్ సాయిల్స్ ఎంత పర్సెంటేజ్ ఆక్రమించాయండి? 8.67%, 8.67% విస్తరించి ఉన్నాయి. ఈ మౌంటైన్ సాయిల్స్ వచ్చేసి ఎక్కడ విస్తరించి ఉన్నాయి? ఒకటి వింధ్య పర్వతాలు, వింధ్య మౌంటైన్స్. నెక్స్ట్ వన్ సాత్పురా పర్వతాలు, వింధ్య మరియు సాత్పురా పర్వతాలు. అదేవిధంగా మైకాల్ పర్వత శ్రేణి, మైకాల్ మౌంటైన్ రేంజెస్. అదేవిధంగా ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు. ఈస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు కనుమలు. కాబట్టి దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఈ యొక్క మౌంటైన్ సాయిల్స్ ఎంత శాతం ఆక్రమించాయండి? 8.67%, 8.67%. మరి ముఖ్యంగా ఈ యొక్క వింధ్య పర్వతాలు, సాత్పురా పర్వతాలు, మైకాల్ పర్వతాలు, తూర్పు కనుమల్లో రాజ్ మహల్ కొండలు కూడా, రాజ్ మహల్ హిల్స్, ఈ ప్రాంతాల్లో ఈ యొక్క మౌంటైన్ సాయిల్స్ అనేవి ఎక్కువగా విస్తరించి ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ యొక్క మౌంటైన్ సాయిల్స్లో ఉండే ప్రధానమైన మూలకం వచ్చేసి ఏంటంటే హ్యూమస్ అనేది అధికంగా ఉంటుందండి. హ్యూమస్ అనేది అధికంగా ఉంటుంది. హ్యూమస్ అంటే ఏంటంటే కుళ్ళిన జీవ పదార్థం అని అర్థం. కుళ్ళిన జీవ పదార్థం అండి. బయో ఫర్టిలైజర్ అంటారు దీన్ని. జనరల్గా చెప్పాలంటే బయో ఫర్టిలైజర్ అని మనం చెప్పుకోవచ్చు. బయో ఫర్టిలైజర్ అంటే ఏంటంటే జీవ పదార్థం. కుళ్ళిన జీవ పదార్థాన్ని ఏమంటారంటే హ్యూమస్ అంటారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి కుళ్ళిన జీవ పదార్థాన్ని ఏమని పిలుస్తారంటే హ్యూమస్ అని పిలుస్తారు. హ్యూమస్ ఎక్కువగా ఉంటుంది. జనరల్గా ఈ యొక్క పర్వత మృత్తికలు దేనికి బాగా ఫేమస్ అంటే పండ్ల తోటలకు బాగా ఫేమస్ అండి. పండ్ల తోటలకు బాగా ఫేమస్. ఇక ఫ్రూట్ గార్డెన్స్కి బాగా ఫేమస్. ఫ్రూట్ గార్డెన్స్ పండ్ల తోటలకు ప్రఖ్యాతిగాంచినవి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పండ్ల తోటలకు బాగా ఫేమస్ అండి. ఒకసారి రికాప్చులేషన్, పునర్బలనం చేద్దామండి. ముఖ్యంగా యాపిల్స్ ఉన్నాయి. ఈ యొక్క యాపిల్స్కి ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం వచ్చేసి మీకు నేను ఏం చెప్పానండి ఆల్రెడీ. ఇది వచ్చేసి ప్రధానంగా జమ్మూ అండ్ కాశ్మీర్లోని కాశ్మీర్ వ్యాలీ, తర్వాత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సిమ్లా, మనాలి, కులు, కాంగ్రా, ధర్మశాల వంటి ప్రాంతాలు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముస్సోరి మరియు నైనిటాల్ ప్రాంతాలు ఈ యొక్క యాపిల్ తోటలను విస్తారంగా సాగు చేస్తున్నారనే విషయాన్ని చెప్పాము. రెండవది స్ట్రాబెర్రీ అంటున్నాం. ఈ యొక్క స్ట్రాబెర్రీ కూడా ఈ యొక్క పర్వత మృత్తికల్లోనే బాగా పండుతుంది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఘాట్, ఈ యొక్క మహాబలేశ్వర్ ఘాట్ ప్రాంతంలో కూడా ఈ యొక్క స్ట్రాబెర్రీ తోటలను విస్తారంగా వైడ్లీ కల్టివేటింగ్ ఇన్ మహాబలేశ్వర్ ఘాట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో కూడా విస్తారంగా సాగు చేస్తున్నారు. అందువల్ల మీకు నేను ఏం చెప్పానంటే మహాబలేశ్వర్ ఘాట్ని ద ల్యాండ్ ఆఫ్ స్ట్రాబెర్రీ అని పిలుస్తారన్న విషయాన్ని కూడా చెప్పాను. ఎస్, అంతర్ తర్వాత
తర్వాత మామిడి చెప్పాం, ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అంటారు, నేషనల్ ఫ్రూట్ అంటారు, ద కింగ్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ అంటారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాగా ఉత్పత్తి చేస్తుంది. 2వ స్థానాన్ని ఎవరు ఆక్రమించారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా అని, కృష్ణా జిల్లాలోని నూజివీడు అని, ఇలా విషయాలన్నీ కూడా బోలెడంత ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడం జరిగింది మీకు. ఓకేనా అండి? కాబట్టి పళ్ళ తోటలకు ప్రఖ్యాతిగాంచినది వచ్చేసి ఈ అంశాలు. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్, వీటి తర్వాత ఇంకా మనం డిస్కషన్ చేయాల్సిన ముఖ్యమైన అంశాలు వచ్చేసి ఏంటంటే, వీటి తర్వాత మౌంటైన్ సాయిల్స్, తర్వాత డెజర్ట్ సాయిల్స్ ఆర్ అరిడ్ సాయిల్స్ అండి. డెజర్ట్ ఆర్ అరిడ్, డెజర్ట్ ఆర్ అరిడ్ సాయిల్స్ అంటారు. ఈ యొక్క డెజర్ట్ ఆర్ అరిడ్ సాయిల్స్ అంటే ఎడారి నేలలు ఆర్ శుష్క నేలలు అంటారండి. వీటిని ఎడారి నేలలు ఆర్ శుష్క నేలలు అని పిలుస్తారు. ఈ యొక్క డెజర్ట్ సాయిల్స్ ఆర్ ఎడారి నేలలు ఆర్ శుష్క నేలలకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దామండి. ఇవి ఏంటంటే, దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో, ఈ యొక్క డెజర్ట్ సాయిల్స్ ఆర్ అరిడ్ సాయిల్స్ ఎంత శాతం ఆక్రమించాయంటే 4.32% అండి. 4.32%లో ఇస్ ద 4.32%. 4.32%లో ఈ యొక్క డెజర్ట్ సాయిల్స్ ఆర్ అరిడ్ సాయిల్స్ ఆక్రమించి ఉన్నాయి. జనరల్గా ఈ యొక్క ఎడారి ఆర్ శుష్క నేలలు వచ్చేసి ఏంటంటే, ఇవి నిస్సారమైన మృత్తికలండి. నిస్సారమైనవి, ఇన్ఫెర్టైల్ సాయిల్స్ అంటారు. నిస్సారమైనవి అండి. ఇన్ఫెర్టైల్ సాయిల్స్ అంటే నిస్సారమైన మృత్తికలుగా పరిగణిస్తారు. ఎస్, ఈ సాయిల్స్లో పండే ప్రధానమైన పంటలు అంటే డేట్స్ బాగా పండుతాయండి. డేట్స్ అంటే ఏంటండి? ఖర్జూరాలు. డేట్స్ అంటే ఖర్జూరాలు బాగా పండిస్తారు. అదేవిధంగా పల్సెస్, పప్పు దినుసులు. నెక్స్ట్ వన్ వీట్, గోధుమ. వీటితో పాటు ఇంకా ఏంటంటే బార్లీ వంటి పంటలను కూడా బాగా పండిస్తారండి. బార్లీ. కాబట్టి బార్లీ, గోధుమ, పల్సెస్, పప్పు దినుసులు, ఖర్జూరం వంటి పంటలను అధికంగా పండిస్తారు. ఏ నేలలు అంటే డెజర్ట్ ఆర్ అరిడ్ సాయిల్స్లో ఎక్కువగా పండిస్తారు. ఈ రకమైన మృతికలు భారతదేశంలో ఎక్కువగా ఎక్కడ విస్తరించి ఉన్నాయంటే రాజస్థాన్ రాష్ట్రంలోని థార్ ఎడారిలో విస్తరించి ఉన్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో ఎక్కడండి? థార్ ఎడారి. రాజస్థాన్ రాష్ట్రంలోని థార్ ఎడారిలో ఈ రకమైన మృతికలు విస్తరించి ఉన్నాయన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. థార్ ఎడారిలో ఉన్నాయి. ఓకేనండి? ఎస్. వీటి తర్వాత డెజర్ట్ సాయిల్స్. నెక్స్ట్ వన్, ఆమ్ల ఆర్ క్షార నేలలు అంటున్నాం. ఆమ్ల నేలలు. వీటిని ఆమ్ల నేలని ఇంగ్లీష్లో ఏమంటారంటే సెలాయిన్ సాయిల్స్ అంటారండి. సెలాయిన్ సాయిల్స్ అంటారు. సెలైన్ సాయిల్స్. ఆమ్ల నేలలు అంటే ఏంటండి? సెలైన్ సాయిల్స్ అని అర్థం. ఆమ్ల నేలను సెలైన్ సాయిల్స్ అంటారు. ఈ నేలలకు గల ఇతర పేర్లు వచ్చేసి క్షారపు నేలలు, క్షారపు నేలలు అంటారు. అదేవిధంగా రే నేలలు అంటారు, రే అంటారు. నెక్స్ట్ వన్ కల్లార్ అంటారు, కల్లార్. నెక్స్ట్ వన్ ఊసర నేలలు అని కూడా పిలుస్తారు, ఊసర. కాబట్టి క్షారపు నేలలు రే అని, కల్లారని, ఊషర అని ఇన్ని రకాలైన పేర్లతో పిలుస్తారని వీటిని. కాబట్టి ఈ యొక్క ఆమ్ల నేలలు ఆర్ సెలైన్ సాయిల్స్ ఆర్ క్షారపు నేలలకు సంబంధించిన విషయాల గురించి చెప్పేటప్పుడు వీటికి గల ఇతర పేర్లు ఏంటంటే క్షారపు నేలని, రే అని, కల్లారని, ఊసర అని ఇలా ఇన్ని రకాలైన పేర్లతో పిలుస్తారు. భారతదేశంలో ఈ మృతికలు వచ్చేసి ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతంలో అండి. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతంలో ఈ మృతికలు ఎంత శాతంలో విస్తరించి ఉన్నాయంటే 12.92%, 12.92% కచ్ ప్రాంతంలోనే విస్తరించి ఉన్నాయండి. ఓకే, ఇది ఇలా విషయాలు. నెక్స్ట్ వన్, ఇంకా మనం జనరల్గా మరి ఈ మృతికల్లో పండే ప్రధానమైన పంటలు వచ్చేసి ఏం పండుతాయి అనేది ఒకసారి చూడాలి. ఈ నేలల్లో ఆయిల్ సీడ్ క్రాప్స్ ఎక్కువగా పండించడానికి అనుకూలం ఉందండి. ఆయిల్ సీడ్ క్రాప్స్, నూనె గింజ పంటలను పండించడానికి అనుకూలం ఉంది. ఆయిల్ సీడ్ క్రాప్స్, నూనె గింజ పంటలను పండిస్తారు. ఇది అంతవరకు అలా విషయాలు. నెక్స్ట్ వన్, మౌంటైన్ సాయిల్ చెప్పాం, డెజర్ట్ సాయిల్ చెప్పాం.
నెక్స్ట్ వన్ ఆమ్లార్ క్షార నేలలు చెప్పాం. తర్వాత చెప్పాల్సింది ఏదంటే పిటీ సాయిల్స్ అనేది చెప్పాలి. ఇప్పుడు పిటీ, ఈ పిటీ సాయిల్స్కి సంబంధించి వీటిని ఏమంటారంటే జనరల్గా వీటిని ఏమంటారంటే ఊబి నేలలు అని కూడా పిలుస్తారండి. ఊబి నేలలు, ఊబి నేలలని ఇంకా ఏమంటారంటే జీవ సంబంధమైన మృత్తికలు అని కూడా పిలుస్తారండి. జీవ సంబంధమైన మృత్తికలు అని కూడా పిలుస్తారు. ఊబి నేలల్ని జీవ సంబంధమైన మృత్తికలు అని పిలుస్తారన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒక విషయం చూడండి, ఇక పిటీ సాయిల్స్, ఊబి నేలలు ఆ జీవ సంబంధమైన మృత్తికలకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు ఈ మృత్తికలు ఎలా ఏర్పడతాయి అనే దానిపై ఒకసారి చూడాలి. ఏంటంటే ముఖ్యంగా అధిక వర్షపాతం పడే ప్రాంతాల్లో, ఎక్కడండి అధిక వర్షపాతం పడే ప్రాంతాల్లో పర్వత పాదాల వద్ద, ఫుట్ హిల్స్ అంటే పర్వత పాదాల వద్ద ఈ యొక్క ఊబి నేలలు ఆ జీవ సంబంధమైన మృత్తికలు ఎక్కువగా ఏర్పడతాయండి. అంటే ముఖ్యంగా ఎలా అంటే అధిక వర్షపాతం పడే ప్రాంతాల్లో పర్వత పాదాల వద్ద ఏర్పడతాయి ఇవి. ఈ మృత్తికల్లో ముఖ్యంగా ఎలా అంటే ఈ యొక్క వన్యజీవులు ఎక్కువగా ఉంటాయి కదండి. ఈ యొక్క వన్యజీవులు వచ్చేసి ఈ యొక్క ఊబిలో ఇరుక్కపోవడం, చనిపోవడం, అవి కుళ్ళిపోయి మట్టిగా మారి ఈ మృత్తికలు ఏర్పడతాయి. అందువల్ల వీటి ఏమంటారంటే ఊబి నేలలు ఆ జీవ సంబంధమైన మృత్తికలు అంటారండి. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో 10 to 40%, 10 నుంచి 40%, 10 to 40% వెజిటబుల్ ఆర్గానిక్ మ్యాటర్. వెజిటబుల్ ఆర్గానిక్ మ్యాటర్ అంటే కూరగాయలు మిగిలిపోయినట్టే కదా ఉంటాయి కదండి, అవి వెజిటబుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఈ మృత్తికల్లోనే ఉంటుందండి. వెజిటబుల్ ఆర్గానిక్ మ్యాటర్ 10 to 40% వెజిటబుల్ ఆర్గానిక్ మ్యాటర్ వచ్చేసి ఈ పిటీ సాయిల్స్లో. ముఖ్యంగా ఎక్కడంటే ఒడిస్సా రాష్ట్రంలోని కోస్టల్ రీజియన్లోని, ఒడిస్సా రాష్ట్రంలోని తీర ప్రాంతంలో, ఈ యొక్క ఒడిస్సా రాష్ట్రంలోని తీర ప్రాంతంలో ఈ యొక్క 10 to 40% వెజిటబుల్ ఆర్గానిక్ మ్యాటర్ దేంట్లో ఉంటుందంటే ఈ యొక్క పిటీ సాయిల్స్ ఆర్ ఊబి నేలల జీవ సంబంధమైన మృత్తికలు ఎక్కువగా ఉంటుంది. ఓకేనా అండి. మరి ఈ మృత్తికలు వచ్చేసి ఎక్కడ విస్తరించి ఉన్నాయి అనే దానిపై మనం డిస్కషన్ చేసేటప్పుడు ఈ మృత్తికలు విస్తరించి ఉన్న ప్రాంతాలు వచ్చేసి ఒకటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. ఈ యొక్క ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వచ్చేసి ఎక్కడ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వన్ ఈజ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వచ్చేసి ముఖ్యంగా అల్మోరా ప్రాంతంలోను ఈ మృత్తికలు విస్తరించి ఉన్నాయి. అల్మోరా అండి, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అల్మోరాలో విస్తరించి ఉన్నాయి. నెంబర్ 2 వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వచ్చేసి సుందర్బన్ ప్రాంతంలో కూడా విస్తరించి ఉన్నాయి. సుందర్బన్ డెల్టాల్లో కూడా, సుందర్బన్ ప్రాంతంలో కూడా ఈ మృత్తికలు విస్తరించి ఉన్నాయి, సుందర్బన్ ప్రాంతంలోను. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఉత్తరాఖండ్లో అల్మోరా ప్రాంతం, వెస్ట్ బెంగాల్లో సుందర్బన్ ప్రాంతం. తర్వాత కేరళ రాష్ట్రంలో వచ్చేసి ముఖ్యంగా ఎక్కడంటే కొట్టాయం అండ్ అలపూజ జిల్లాలలో విస్తరించి ఉన్నాయి. అలపూజ జిల్లాలో ఇవి విస్తరించి ఉన్నాయి. కాబట్టి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా, నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతం, కేరళ రాష్ట్రంలోని కొట్టాయం మరియు అలపూజ జిల్లాలలో ఏ రకమైన మృత్తికలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయంటే ఇక పిటీ సాయిల్స్, వీటిని జీవ సంబంధమైన మృత్తికలు ఆర్ ఊబి నేలలు అంటారు. ఇవి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఇక కేరళ రాష్ట్రంలో స్థానికంగా అంటే లోకల్గా ఈ మృత్తికలను ఏమని పిలుస్తారంటే ఈ మృత్తికలను ఏమని పిలుస్తారు అని క్వశ్చన్ అడిగినప్పుడు ఇక కొట్టాయం మరియు అలపూజ జిల్లాలో స్థానికంగా వచ్చేసి ఏమని పిలుస్తారు అంటే ఇక్కడ ఏమంటారండి, కరి నేలలు అంటారండి. కరి నేలలు అని పిలుస్తారు, కరి నేలలు అంటారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలండి. కరి నేలలు అంటారు, ఏమంటారండి, కరి నేలలు అంటారు. ఓకేనా, ఇంతవరకు ఇలా విషయం. మరి ఈ మృత్తికల్లో పండే ప్రధానమైన పంట వచ్చేసి ఏంటంటే ఏం పంట పండుతుందండి ఈ నేలల్లో ఎక్కువగా? ఈ నేలల్లో పండే ప్రధానమైన పంట వచ్చేసి ప్యాడీ, వరి పంట
ప్రధానమైనది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ప్యాడీ. ఓకేనా? ఇవి మృత్తికలకు సంబంధించిన అంశాల గురించి ఇలా డిస్కషన్ చేసాం. ఇంకా మనకు చెప్పుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయండి. ఒకసారి